దేర్ ఈజ్ ఎ ప్రాసెస్. ఓకే. యా సార్, మరొక వైపు మాజీ మంత్రి కొడాలి నానిపై గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న అంశం, నిన్న కూడా ఆయన మళ్ళీ తనదైన స్టైల్లోనే మాట్లాడారు. మనం అనుకున్నాం కూడా వెధవలు ఇది అది మనం మాట్లాడలేము, అది డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితి కూడా కాదు. మనమైతే అలా మాట్లాడడం చాలా కష్టం, కానీ ఆయన చాలా ఈజీగా సింపుల్గా మాట్లాడేస్తుంటారు ఇలాంటి పదాలన్నీ కూడా. మళ్ళీ ఆయన మాట్లాడారు. ఈసారి ఏంటంటే ఇక్కడ ట్విస్టు, వాలంటీర్లు ఫిర్యాదు చేశారు తమని వేధించి బలవంతంగా రాజీనామా చేయించారు అని. హోంమంత్రి గారు హోంమంత్రి కాకముందు నా ఫస్ట్ టార్గెట్ కొడాలి నాని అని చెప్పి ఆవిడ బహిరంగంగానే మాట్లాడిన నేపథ్యం. యా ఏం జరిగే ఛాన్స్ ఉంటుంది? జరగవచ్చు. మరి ఆయన సమాధానం ఏంటి? ఆయన ఈ లోపలే కోర్టుకు వెళ్తాడు. ఒకటే వాలంటీర్లు అనేవాళ్ళు సెంట్రల్ పాయింట్గా ఉన్నారు గత ఎన్నికల ప్రచారంలో. అవును, ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ విమర్శలు, తర్వాత చంద్రబాబు కామెంట్స్, మళ్ళీ డబల్ జీతం ఇస్తామంటాం, వీళ్ళు వాళ్ళతో రాజీనామాలు చేయటం, ఇదంతా కూడా ఇక్కడ కూడా నేను ఇందాక చెప్పింది మీకు వర్తిస్తుంది. పాయింట్ ఏంటంటే వాలంటీర్లు ప్రభుత్వంలో అధికారులు, ఉద్యోగులు కాకపోయినా ప్రభుత్వానికి అనుబంధం అనుకున్నప్పుడు ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళతో ఉంటారు, కానీ వాలంటీర్లు ఏమి శాశ్వత జగన్సేన కాదు కదా. ఈ సమస్య ఎన్నికల ప్రచారం చివరి దశలోనే వచ్చింది. వాళ్ళందరూ ఓట్లు వేయిస్తారని అంటున్నప్పుడు కాదు, మాకు దగ్గరగా ఉన్నారని టీడీపీ వాళ్ళు కొంతమంది చెప్పేవాళ్ళు. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లను ఉపయోగించొద్దు అని ఎన్నికల కమిషన్ చెప్పిన తర్వాత వాళ్ళతో రాజీనామాలు చేయించి వాడుకున్నారు. ఇప్పుడు జరిగిందేంటి? మేము రాజీనామాలు స్వచ్ఛందంగా చేయలేదు అంటే ఈ విషయంలో ఇద్దరు మంత్రులు, ఒకరేమో వీరాంజనేయులు, ఇంకొకరేమో కీలక మంత్రి అచ్చెన్నాయుడు, వీళ్ళిద్దరూ కామెంట్ చేశారు. ఏమనంటే ఉన్న వాలంటీర్లు అందరూ ఉంటారు, కొనసాగుతారు, కానీ రాజీనామా చేసిన వాలంటీర్ 40,000 చిల్లర ఎంతమంది 49,000 ఏదో ఉన్నారు. ఈ వాలంటీర్లు మమ్మల్ని బలవంతంగా చేయించారండి, లేకపోతే మేము చేసేవాళ్ళం కాదంటున్నారు. మీరు మాతో బలవంతంగా చేయించారు, ఫలానా ఎక్స్ చేయించారు, వై చేయించారని మీరు మాకు లేఖలు ఇస్తే కనుక మేము మిమ్మల్ని పరిశీలిస్తామని చెప్పారు. మంత్రులు వాళ్ళకి హామీ ఇచ్చారు. ఇప్పటికైతే ఉన్నవాళ్ళని మేము తొలగించాం. అంతకుముందు ప్రచారం చేశారు కదా, కొత్త వాళ్ళు వస్తే వాలంటీర్ ఉద్యోగాలు మేము తొలగించాం, జీతం కూడా పెంచుతాం, అది మాట ఇచ్చారు కదా. కానీ ఎవరైనా మిమ్మల్ని బలవంతాన మీరు రాజీనామా చేస్తుంటే చెప్పండి అన్నారు. అది గుడివాడలో మొదలైంది. గుడివాడలో ఈ ఉపయోగించడం ఈ సమస్య కూడా ఎక్కువగా ఉండింది. మరి ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఇందాక మీడియాలో మాట్లాడుతున్నారు. తప్పకుండా పోలీసులు దీన్ని పర్సూ చేస్తారు. మరి ఆయన ఈ లోపల కోర్టుకు వెళ్ళి ఏదైనా బెయిల్ ఏమైనా ముందస్తుగా తెచ్చుకుంటారా, లేకపోతే ఏం జరుగుతుంది, అది కూడా ఒక ఇది ఉండొచ్చు. బట్ మీరు అన్నట్టుగా టార్గెట్ చేయటమే కాదు, ఇప్పుడు ఇంతకాలం మీరు టార్గెట్ చేసినప్పుడు వీళ్ళకి ఛాన్స్ రాగానే మిమ్మల్ని టార్గెట్ చేస్తారు కదా. ఇంకా ప్రజాస్వామ్యంలో అదర్ సైడ్ అంటే ప్రచారం జరుగుతుంది కూడా ఫస్ట్ పడేది కొడాలి నానికే అని. ఎస్ నిన్న కూడా మనం మాట్లాడినప్పుడు ఆ హెడ్డింగ్లో అది కూడా పెట్టారు కదా. కొడాలి నాని అంటే కొడాలి నాని అవసరాన్ని మించి చాలా దుర్భాషలాడారు. నేను ఎన్నిసార్లు దాని మీద కామెంట్స్ పెట్టానో, వీడియోస్ చేశానో లెక్కలేదు. ఆ భాషలో మాట్లాడాల్సిన అవసరం లేదు. అందులో తను మొదలైనటువంటి పార్టీ అధినేత, వయసులో పెద్దవాడు, అవన్నీ కూడా చూడకుండా అదొక క్వాలిఫికేషన్ లాగా మారిపోయిన పరిస్థితి. కాబట్టి తప్పకుండా కొడాలని దానికి ఇప్పుడు కాకపోతే ఇదే బాబు గారి ఫార్ములా ప్రకారం కోర్టు ద్వారా జరుగుతున్నది. ఇప్పుడు వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదు ఇంతకుముందు మీరు మళ్ళీ రీవైండ్ చేయండి. పవన్ కళ్యాణ్ మీద వాలంటీర్లు కేసు చేశారు కదా హైకోర్టులో. అప్పుడు మళ్ళీ లాయర్లు వాదించడం ఇదంతా జరిగింది కదా. సో చరిత్ర పునరావృతం అవుతుంది ఇక్కడ, అంతే ఒకదాని తర్వాత ఒకటి. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళని రాజీనామాలు చేయించడం రాజకీయ ప్రయోజనాల కోసం. మేము వస్తూనే మిమ్మల్ని తీసుకుంటామని చెప్పారు, రాలేదు. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఎవరు బాధ్యత? కాబట్టి తప్పకుండా కొడాలి నాని మీద తీవ్రంగానే పోలీసులు వ్యవహరిస్తారు. తీవ్రంగా వ్యవహరించడం అంటే నేను అంటుంది చట్ట ప్రకారం, చట్టంలో. సార్ మరొకటి, అసలు అధికార పక్షంలో ఉన్నప్పుడు అదే తీరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే తీరు అంటే ఏంటి? రెచ్చగొట్టడం అంటారా, సింపతి ఏమన్నా గెయిన్ చేయడం అంటారా? ఇందులో ఏమైనా ఉన్నదా ఇన్సైడ్? అంటే ఇప్పుడు తక్కువగా మాట్లాడితే మళ్ళీ ఇంకా ఎక్కువ అయిపోతుందేమో అని. నిన్న కూడా బూతులు కొన్ని తగ్గించి ధోరణి మట్టుగా అదే కొనసాగించడానికి ఆయన ఒక ప్రయత్నం చేశాడు. ఆ పదాలు అవన్నీ కూడా ఇంకా మారుతారేమో మరి తెలియదు. కేసులన్నీ అయిన తర్వాత ఎలా ఉంటుందో మనం చూద్దాం. కానీ అది అంత తేలిగ్గా మారే వ్యవహారం కూడా కాదు. పర్సన్స్, వ్యక్తులు, వాళ్ళ స్టైల్స్ మారాల్సిన అవసరం మటుకుంది. అభ్యంతరకరమైన భాష,
అనవసరమైనటువంటి బూతులు ఎవరైనా తిట్టడం ఏ విధంగా కుదురుతుంది అసలు? యా. సార్ ఇంకా అయినా తప్పకుండా దాని టార్గెటింగ్ ఎలా ఎదుర్కొంటారు, ఇప్పుడేం మాట్లాడతారు చూడాలి. ఇవి కాకుండా లోపల సార్ ఇంకా- జ్యుడిషియల్ ఏది చట్టబద్ధమైంది ఏదైనా ముందస్తు బెయిల్ లాంటి దానికోసం వీళ్ళంతా కోర్టులను ఆశ్రయించినా నేనేం ఆశ్చర్యపోను. అంటే మరొక అంశం సార్, ఈ ఒక్క కేసులోనే కాదు, వాలంటీర్లు ఇప్పటికే 3-4 కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నది, అవన్నీ తీసుకొస్తున్నారు. వస్తాయి దీని మీద. guarantee గా. అంటే నిజమైన విజయవాడ వాటిలో ఉన్నారు. ఇప్పుడు ఆ కేసులు నిజమైనవి కదా. ఎవరైనా ఒక యంగ్స్టర్స్ ఎందుకు రాజీనామా చేస్తారు ఉన్న ఫలానా అంటే ఇన్ని వేల మంది ఎవరైనా ఒకరు అవును. వీరభక్తులు ఎవరైనా ఉంటే చేస్తుండొచ్చు. కాబట్టి వాళ్ళు చేసే అవకాశం ఉంది. ఇవి కాకుండా వేరే కేసులు కూడా ఆల్రెడీ విజయవాడలో ఉన్నాయటండి, అవన్నీ కూడా తవ్వుతున్నారు. అది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. చట్ట పరిధిలో ఏవేవి న్యాయమూర్తులు తీసుకుంటే అవన్నీ తీసుకోవచ్చండి. పోలీసులు ఫిర్యాదు